ఆర్కెస్ట్రా సింగర్ ఉన్నాడు, క్రిస్టియన్ ఆర్కెస్ట్రా సింగర్. ఇదిగో క్రిస్టియన్ ఆర్కెస్ట్రా, అంటే ఇతను ఇక్కడ ప్లే చేసిన పాత్ర పేరు క్రిస్టియన్ ఆర్కెస్ట్రా సింగర్. తల్లి తండ్రి బంధువులు నన్ను విడిచిపోయిన విడువనని నాకు వాగ్దానమిచ్చావు. అదే మీటింగ్ అండి. ఇగో ప్రశ్న రావణు, సోన్స్ మొత్తం అందరూ ఇక్కడే ఉన్నారు. సో ఈ సినిమాలో ఈయన క్యారెక్టర్ ఏంటంటే క్రిస్టియన్ ఆర్కెస్ట్రా సింగర్ పాత్ర పోషించాడు. కానీ ఒరిజినల్గా ఇతను ఎవరు? ఇతనికి వైసీపీ సోషల్ మీడియా అంటే పేటీఎం టీంలో అఫీషియల్గా మెంబర్షిప్ ఉన్నట్టుంది. జగన్మోహన్ రెడ్డి గారితో మన క్రిస్టియన్ ఆర్కెస్ట్రా సింగర్ రోల్ ప్లే చేసిన పాత్రధారుడు. అలాగే సజ్జల భార్గవ రెడ్డితో ఇంకా అఫీషియల్ బిల్డ్ అయింది కదండి. అయితే ఇప్పుడు వీళ్ళు చేసిన పని, ఇప్పుడు అయితే ఇక్కడ క్రిస్టియన్ ఆర్కెస్ట్రా సింగర్ రోల్ ప్లే చేశాడు. అసలు ఒరిజినల్గా ఇతని క్యారెక్టర్ ఏంటి? ఒరిజినల్గా వైసీపీ ఇతనికి ఇచ్చిన జాబ్ ఏంటి? ఇది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అండి. బాలయ్య కొడుకున్నాడు అక్కడ, ఏం పేరుది? హరీష్ మాధురి. అరే నువ్వు నిజంగా బాలయ్య కొడుకు అయితే హరీష్ మాధురి నీకే చెప్తున్నాను, పార్లమెంట్లో నువ్వు ఎలా గెలుతావు చూస్తాను. హరీష్ మాధురి నీలాంటి లుచ్చ రాజకీయాలు చేసినటువంటి పోరంబోగిన కొడుకులు వేసి నీలాంటి ఎందుకు ఇస్తారా గౌరవం? మేము హరీష్ మాధురి నీకెందుకు ఇస్తావరా మేము గౌరవం? నీలాంటి మా పార్లమెంట్ గురించి చెప్పించి కొడతాం నిన్ను. హరీష్ మాధురి చెప్పుతో కొడతామరా నిన్ను కూడా. కోరద్దం బద్దలు కొడతాం కాదు, తలకాయ బద్దలు కొట్టాల్సింది మొన్న. అలా మొత్తం పోయిన దరిద్రం పోయిన నీ కోరద్దలు కాదు పడ కొట్టాలి, నీ కొద్ది బాలు కొట్టాల్సింది మొన్న. ఈ ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ లేదు అడిగి బాలయ్య కొడుక చెప్తారా? మీరు పార్టీ బోయగత్తుల పార్టీ, మీరు నాయకులన్నా బోయగత్తులు నా పడగలరా? మీరు బోయగత్తుల పార్టీ, మీరు బోయగత్తుల నాయకులు, మీరు చెత్త నా కొడకలారా. ఇదే నేర్పినారు తెలుగుదేశం పార్టీ మీకు? ఇదే లోకేష్ నువ్వు నేర్పింది? చెత్త నా కొడక. ఎందుకన్నా ఎర్ర బుక్ అడిగి తిరుగుతున్నావు నువ్వు? ఎందుకంటారా బుక్ అడిగి తిరుగుతున్నావు నువ్వు? ఎంత పనిరా నీ పిల్ల ఫోటోలు ఇప్పి బట్టలు ఇప్పేసి ఎడిటింగ్ చేయండి, నాకు ఎంత పనిరా? సెల్ ఫోన్లో చేస్తానే చెత్త నా కొడగలరా? సెల్ ఫోన్లో మార్చేయగల నీ తలకాయలు నేను. సన్నీ లియోన్ ఫోటోలు పెట్టుకొని నీ భార్య గట్ట 2 నిమిషాలు పని రా, నాక 2 నిమిషాలు పని నాకు. చెత్త నా కొడక. మీరు పార్టీ బోయగత్తుల పార్టీ, తెలుగుదేశం పార్టీ. మీకోసమైనా నేను జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడతాను. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడతాను. రాష్ట్ర వ్యాప్తంగా నేను పనిచేస్తాను. జగన్ ఏమంటే అక్కడ ఏంటి క్యారెక్టర్ ఏంటి? క్రిస్టియన్ ఆర్కెస్ట్రా సింగర్, క్రిస్టియన్ భక్తుడు, దేవుడి పాటలు పాడేస్తున్నాడు. కానీ ఒరిజినల్గా వైసీపీలో వీళ్ళ క్యారెక్టర్లు ఏంటి? చాలా గొప్పగా ఉంటాయండి వీళ్ళ ట్రాన్స్ఫర్మేషన్లు. వినిపించకూడదు కానీ తప్పట్లేదు. వీళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్లు ఏంటి? ఆ రోజున దళిత క్రైస్తవ సభను పెట్టి వీళ్ళు ఎలాంటి వ్యక్తులు అక్కడ పాల్గొన్నారు, ఎలాంటి మాటలు మాట్లాడే వ్యక్తులు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళ బ్యాడ్ అంతా తీసుకెళ్లి దళిత క్రైస్తవ సమాజం మీద ఎలా వేసేస్తున్నారు? జగన్ గారికి మేలు చేయాలనే ఉద్దేశంతో టోటల్ కమ్యూనిటీని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముందు దోషిగా నిలబెట్టారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు యొక్క భార్య ఫోటోలు ఎడిటింగ్లు చేయడం మాకు 2 నిమిషాల పని. నారా లోకేష్ నీకు చెప్తాను, ఇది వార్నింగ్ అనుకుంటావు, రిక్వెస్ట్ అనుకుంటావు, నీ ఇష్టం. నీ ఫోటోలు ఎడిటింగ్ చేయాలని, నీ భార్య ఫోటో, బ్రాహ్మణి ఫోటోలు ఎడిటింగ్ చేయాలని నాకు నిమిషాల పని కాదు చెప్తున్నాను నేను. నేను ఆడింగ్ నా కొడుకులాగా ఫేక్ ఐడీతో చేయను రా లోకేష్ చెప్తాను. నీకు నా ఒరిజినల్ ఐడీతో పోస్ట్ చేస్తాను చెప్తున్నాను. నా ఒరిజినల్ ఐడీతో పోస్ట్ చేస్తాను. బట్టలు ఇప్పిన ఫోటోలు పోస్ట్ చేస్తాను చెప్తున్నాను. నిజంగా ఏంట్రా నాటకాలు దబ్బుతున్నారు నా కొడకలారా? మీరు రాజకీయాలు చేయడం చేత కదరా? ఆడింగ్ నా కొడకలారా? రాజకీయాలు మాట్లాడడం చేత కదరా మీకు? ఆడింగ్ ఏదో వల్లారా? మీ బతుకులు చెడ. ఏం పార్టీరా? దరిద్రం పార్టీ. అదేం పార్టీరా? చిన్న కొడకలారా మీరు? ఎరా లోకేష్ బేవర్సన కొడక, నీ లజ్జ నీ కుక్కలు చెప్పుకోలేమంటారా? బేవర్సన కొడక నువ్వు. నీ పార్టీ, నువ్వు మనిషిని, మీరు నాయకులు నా కొడకలారా మీరు? మీ భార్యల ఫోటోలు, మీ అమ్మల ఫోటోలు మేము ఎడిటింగ్లు చేస్తాం, అర్థమైందా? ఆయన మీ పార్టీ అయితే మీకు సంస్కారం, మీకు బుద్ధులు వచ్చిందిరా. ఎన్టీ రామారావు లాక్కున్న పార్టీ అది, ఆయనకి వెన్నుపోటు పోటు తెచ్చుకున్న పార్టీ అది. మీకెక్కడుంటే సంస్కారం, మీకెక్కడుంటే బుద్ధి? అది జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల భార్గవ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మాట్లాడేస్తున్న మాటలు ఇవి. ఈ మాటలతో గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఇతన్ని అరెస్ట్ చేశారు. ఇతన్ని కనిగిరి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు. జైల్లో ఉన్నాడు, రిమాండ్ చేశాడు. రిమాండ్ చేస్తే ఇప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడితే అరెస్ట్ అయ్యాడు ఇతను మీరు చూశారు కదా. వీళ్ళ ప్రచారం ఎలా ఉంటుందో తెలుసండి. ఎందుకు అరెస్ట్ అయ్యాడని ప్రచారం చేశారంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు, వీ వాంట్ జస్టిస్ అట, ఉద్యమకారుడు అంబేద్కర్ వాది నాని నేతల అక్రమ అరెస్టును ఖండించండట, శుభలేఖల మీద డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను వేయకుండా కోనసీమని మాత్రం వేశారని ప్రశ్నించినందుకు అరెస్ట్ అట. వీళ్ళు ప్రచారం చూడండి.
ఇప్పుడు అక్కడ ప్రశ్నారావణ చాలా దారుణంగా మాట్లాడాడు, గతంలో కూడా చాలా దారుణంగా మాట్లాడాడు. ఆ మాటలకు గవర్నమెంట్ అరెస్ట్ చేస్తే ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని ఇప్పుడు ఎలాగైతే ప్రచారం చేస్తున్నారో, ఇతను ఎలా మాట్లాడాడు, ఎలాంటి భాష మాట్లాడాడు, మహిళల ఫోటోల్ని దారుణంగా నగ్నంగా చేసేసాడు. అలాంటి వ్యక్తులు వైసీపీ ఇప్పుడు ఈ రోజున వైసీపీలో సోషల్ మీడియాలో ఏదో పదవి ఇచ్చి ఆయన పక్కన పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది వైసీపీ బతుకు, ఇదయ్యా మీ బతుకు అన్నట్టు జగన్ గారు ఈవేళ మీరు ఏమి నీతి కబుర్లు చెప్పొద్దండి. వైసీపీలో ఎవ్వరు నీతి కబుర్లు చెప్పొద్దు. అలాగ అంత దారుణంగా లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఇలా మాట్లాడిన వ్యక్తులకి ఈ రోజున మీరు తీసుకెళ్ళి అంటే ఇంక అంతకుమించి దిక్కు లేదనమాట. మీకు అంతకుమించి మీకు నాయకులు దొరకట్లేదు. ఇంక ఇలాంటి చిల్లర కుర్రోళ్ళని తీసుకుని, ఈ చిల్లర బతికే వాళ్ళని తీసుకెళ్ళి మీరు పదవులు ఇచ్చుకుని మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఇక్కడ దేవుడు పాటలు పాడించేస్తున్నారు, యేసుప్రభు పాటలు పాడేస్తున్నారు ఏదేచ్చినా. తండ్రి బంధువులు నన్ను విడచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. ఎంతో సిగ్గుంటుందండి. ఇప్పటికే వైసీపీకి ఒకవేళ ఎవరైనా దళిత క్రైస్తవులు సపోర్ట్ చేస్తూ ఉంటే సిగ్గుండొద్దా ఇలాంటి పనులు చేయడానికి? ఎంత సిగ్గు లేకుండా బతుకుతున్నారు? ఎలాంటి వ్యక్తులు, ఎలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తులు, ఎలాంటి పనులు చేసే వ్యక్తులు బయట ఇతరుల భార్యల్ని, ఇతరుల కుమార్తెల్ని, వాళ్ళ పిల్లల్ని